అయితే సార్ ఫస్ట్ మీ గవర్నమెంట్ జాబ్ 6 జాబ్స్ కదా! ఫస్ట్ జాబ్ ఏంటి? దానికి ఎలా వెళ్లారు? అది వెళ్ళటానికి ఏమైనా అడ్డంకులు కానీ ఏమైనా వచ్చాయా? అంటే ఫస్ట్ 2018 మేలో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. తర్వాత ఇంకా 4 రిక్రూట్మెంట్ పడ్డాయి అప్పుడే. ఇంకా జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఒకటి, విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఒకటి, ఇంకా గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ అని ఒకటి, ఇంకొకటి సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ పడింది. ఇంకా నేను గవర్నమెంట్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుని చెప్పి నార్మల్ సిలబస్ అంతా సేమే ఉంటుంది. ఇంకా ప్రిపరేషన్ అవ్వకుండా ఎవ్రీ ఎగ్జామ్ రాశాను, ఎవ్రీ ఎగ్జామ్ క్రాక్ అయింది. అట్లా నాకు 6 monthsలోనే 4 క్రాక్ చేశారు. ఏం తింటారు సార్ మీరు? ఏం తినమండి, చదువుతాం అంతే. ఓకే. అయితే 6 monthsలో జూనియర్ పంచాయత్ సెక్రటరీ చేయడం జరిగింది. తర్వాత 3 months తర్వాత మళ్ళీ విఆర్ఓ వచ్చింది. తర్వాత ఇంకో 3 months అది చేసిన తర్వాత ఎస్ఐ జాబ్ వచ్చేసరికి అవి 2 రిజిగ్నేషన్ ఇచ్చేసి ఎస్ఐ జాబ్ జాయిన్ చేయడం జరిగింది. ఓకే. ఇంకా తర్వాత గ్రూప్ 4 అంటే జూనియర్ అసిస్టెంట్ 3 వచ్చింది. జాయిన్ అయ్యారా? ఆ 3కి కూడా అటెండ్ అయ్యారు. విఆర్ఓ తర్వాత పంచాయత్ గ్రామ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ. ఆ 2 అటెండ్ అయ్యాను. గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే నాకు టైం లేకుండే. ఎస్ఐకి ముందుకి టైం లేకుండా కాబట్టి ఇది జాయిన్ అయిపోయాను. అది గివ్ అప్ ఇచ్చేసాను. ఓకే. ఇంకా తర్వాత ఎస్ఐ ఇంకా నేను 2019లో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది, 20లో అయిపోయింది. తర్వాత నేను వరంగల్లో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత అక్కడ ప్రొబేషన్ అయిన తర్వాత సిరిసిల్ల డిస్టిక్కి నేను ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది. ఇంకా ఇక్కడ చేస్తూ ఉంటే అంటే ఇంకా వీ షుడ్ అచీవ్ మోర్, ఇంకా ఇది కాదు మనది, అంటే ఇక్కడే మనం రిస్ట్రిక్ట్ కాకూడదు అని చెప్పేసి ఇంకా నేను 2022లో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడేసరికి నేను అక్కడ నుంచి ప్రిపరేషన్ వైపు రావడం జరిగింది. ఇంకా ప్రిపరేషన్ తర్వాత మీకు తెలిసిందే, ఇంకా ఎగ్జామ్ 2-3